ఆ నీళ్లు లేకుండా అది నేను ప్రారంభించానని, ఆ ప్రాజెక్ట్ నేను నిర్మాణం చేశానని ద్వేషంతో నీళ్లు ఉపయోగించుకొని దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆయన పనులు చేశాడు, కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి, అవి సరిచేస్తాం. ఒకటి రెండు మంచి పనులు ప్రజలకు ఉపయోగపడితే రేపు రాబోయే రోజుల్లో నేను అవి కూడా కొనసాగిస్తాను తప్ప ఒక సైకో చేశాడని అవన్నీ కూడా నేను విధ్వంసం చేయనని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. అది నా పరిస్థితి. ఏ పని చేసినా బాధ్యత ఉండాలి, ఏ పని చేసినా ప్రజలకు ప్రయోజనం ఉండాలి. అదే పరిపాలన. అలాంటి పరిపాలనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఈరోజు మే 1వ తారీఖున, మే 13వ తారీఖు జ్ఞాపకం ఉందా? మీ అందరికీ అడుగుతున్నాను. ఉందంటే చేలు పైకెత్తండి. నాకంటే హుషారుగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు 13 వస్తుందా? ఎప్పుడెప్పుడు ఓటింగ్కి వెళదామా? వెళ్ళి కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడున్నా ఆ గుర్తుకు ఓటేసి, ఇక్కడైతే ఈ పార్లమెంట్లో అయితే పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, అసెంబ్లీ అభ్యర్థులు 7 మంది కూడా సైకిల్ గుర్తే. 7 మందిని గెలిపించండి. పోయినసారి కూడా 4 ఎమ్మెల్యేలు గెలిపించిన ఘనత మీది. కానీ ఈసారి నాకు అనుమానమే లేదు, 7కు 7 మనం గెలుస్తున్నాం. స్వేచ్ఛగా ఓటేయండి, ఆలోచించి ఓటేయండి, మీ భవిష్యత్తుకు ఓటేయండి, మీ పిల్లల భవిష్యత్తుకు ఓటేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను ఇచ్చినటువంటి చూస్తే నిన్న మేము ఒక మేనిఫెస్టో తెచ్చాం. ఎన్నో సంవత్సరాలుగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళలో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన, మాకు రిజర్వేషన్ లేవు కాలేజ్ సీట్లలో, ఉద్యోగాలని బాధ ఉంటే ఫస్ట్ టైం చరిత్రలో 10% ఉద్యోగాలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పిల్లలకి రిజర్వ్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కాపుల్లో ఎక్కువ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం వస్తాయి, ఇంకొక కులంలో ఉంటే ఆ కులానికి వస్తాయి. అందరి కోసం 10% రిజర్వేషన్లు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డల కోసం నేను ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు పుట్టిల్లు, మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. ఆ తర్వాత మీరు చూస్తే డాక్రా సంఘాలు పెట్టింది కూడా తెలుగుదేశం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇది కాకుండా దీపం ఇచ్చి వంట గ్యాస్ సిలిండర్లు మీ అందరికీ ఇచ్చాం. అదే మాదిరిగా ఆ రోజు మరుగుదొడ్డి కట్టించి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాం. ఇంకో పక్క పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు ఇచ్చాం, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం, డాక్రా సంఘాల రుణాలు కొంతవరకు మాఫీ చేశాం. ఇలాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు మళ్ళీ మహాశక్తి కింద మా ఆడబిడ్డలందరికీ 4 కార్యక్రమాలు ఇచ్చాం. దాంట్లో మొదటి కార్యక్రమం, ప్రతి ఆడబిడ్డ 19 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల వరకు మళ్ళా పింఛను వచ్చే వరకు 1,500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్లో వేస్తాం. ఇంకో పక్క తల్లికి వందనం కింద ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. ముగ్గురుంటే 45,000 ఇస్తాం, 4 60,000 ఇస్తాం,
పిల్లలందరినీ చదివించే బాధ్యత తల్లిది. అలాంటి తల్లి ఒక్కొక్కసారి 15